నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయితే రాబోతుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే ఎస్ఐబిపి సమావేశం ఉందో దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాస్తవానికి గూగుల్కి అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ అనే ఒక సంస్థకు దాదాపుగా 87,520 కోట్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి పెట్టడానికైతే నిన్న అనుమతులైతే మంజూరు చేశారు. నాకు తెలిసి దేశ చరిత్రలో కూడా ఒక రాష్ట్రానికి ఎంత భారీ ఎత్తున ఒకే కంపెనీ నుంచి ప్రత్యక్ష పెట్టుబడి రావడం కూడా బహుశా దేశ చరిత్రలో కూడా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం తొలిసారిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయితే రాబోతుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఎఫ్డిఐ అంటాం. సో అవి పెట్టుబడి అయితే పెట్టబోతున్నాయి. ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే అది వస్తుంది అనే దానికంటే దాని తరువాత వచ్చే కంపెనీలు మరింత ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్వయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, అది కూడా గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి సంస్థలే డైరెక్ట్గా పెడుతుంటే ఇతర వాళ్ళలో కూడా నమ్మకం కలుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి బాగుంది. భవిష్యత్తులో ముఖ్యంగా అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటి కాబోతుంది అనేది ఇతర ఇన్వెస్టర్లు కూడా గ్రహించే అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు పెట్టుబడులను సాధించడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మొన్న ఎన్నికల సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఒక మాట చెప్పారు. సో ఆ మాటకు కట్టుబడి ఈ 15 నెలల్లో దాదాపుగా 6 లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది. నిన్న ఒక్క సమావేశంలోనే దాదాపుగా 1,14,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికైతే అనుమతి అయితే లభించింది. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఏదైతే ఉందో భవిష్యత్ అంతా కూడా దానిదే. సో అలాంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దీన్ని విస్తరించడం అనేది ఖచ్చితంగా సూపర్ణం అని చెప్పొచ్చు. సో నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. పెట్టుబడుల ధమాకా 87,520 కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్. రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్కు రైట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. మొత్తంగా 1,14,824 కోట్ల పెట్టుబడులకైతే ఆమోదం. వీటితో 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం. ఐటీ, ఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఒకే. మహారాష్ట్రకు ముంబై ఒక్కటే, కానీ మనకు 3 హబ్బులు. విశాఖ, అమరావతి, తిరుపతి హబ్బులపై ఫోకస్. 3 ప్రాంతాలను కూడా పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి. లోకేష్ ప్రతిపాదనకు సీఎం సమ్మతి. అంటే ఈ 3 ప్రాంతాలను కూడా పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేయాలి అని ఏదైతే లోకేష్ గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. సో ఆ ప్రపోజల్కి అయితే చంద్రబాబు గారు ఆమోదం తెలిపినట్టుగైతే తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి దాకా విశాఖ ఎకనామిక్ రీజియన్ అని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ నుంచి ప్రకాశం వరకు ఇంకొకటి, నెల్లూరు సీమ జిల్లాలో మరొకటి. సో మొత్తంగా ఇలా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు గారు అయితే విభజించే ప్రయత్నం చేశారు. నవ్యాంధ్రకు మొదటిసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ రానుంది. విశాఖలో భారీ స్థాయిలో 87,520 కోట్ల పెట్టుబడితో 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి కృత్రిమ మేధా సెంటర్, అంటే ఆ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ చేసినటువంటి ప్రతిపాదనలు అయితే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి సమావేశం మొత్తంగా 11వ సమావేశం. దీంట్లో ప్రభుత్వ అధికారులతో పాటు కొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారు. దాదాపుగా 3 గంటల పాటు జరిగినటువంటి భేటీలో పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దాదాపుగా 1,14,824 కోట్ల పెట్టుబడులకైతే ఆమోదం తెలిపారు. దీంతో 67,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. పరోక్షంగా దానికి రెట్టింపు సంఖ్యలో కూడా అవకాశం వస్తుంది. సో దీనికి సంబంధించి ఏ రంగాల్లో ఎంత పెట్టుబడికి ఆమోదం ఇచ్చారనేది కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఏ రంగాల్లో ఎంత పెట్టుబడి అనేది మనం ఒకసారి కన్నా తీసుకుంటే ఏ ప్రదేశంలో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ఇప్పుడు మనం చెప్పుకుంది అదే. సో 87,520 కోట్లు, ఉపాధి తక్కువ మందికే ఉంటుంది, కానీ విశాఖపట్నంలో ఇది ఏర్పాటు చేయబోతున్నారు. ఇక శాన్వీర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 2,600 కోట్లతో 100 మందికి ఉపాధి అనకాపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఇది ఎక్స్టెన్షన్ చేయడం కావచ్చు. 2,260 కోట్లు, 350 మందికి అదనపు ఉపాధి. ఇది పల్నాడు జిల్లాలో ఉంది. ఇక
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 1200 కోట్లతో 1400 మందికి ఉపాధి దొనకొండలో ఏర్పాటు చేయబోతున్నారు. జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు 531 కోట్లు, కానీ 45,000 మందికి అయితే ఉపాధి కల్పించబోతుంది. ఇది విజయనగరంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఏరోస్పేస్ లిమిటెడ్ అనేది 510 కోట్లతో 1400 మందికి ఉపాధి, ఇది అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇక రేమాండ్ టెక్నాలజీ, ఇది రేమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 430 కోట్లు, 4000 మందికి అయితే ఇది ఉపాధి ఇవ్వబోతుంది. ఇది కూడా అనంతపురంలోనే. ఇక అవంతి హౌసింగ్ వేరు 319 కోట్లు, ఆసెల్ ఏఈజీ అనేది ఒక 300 కోట్లు, ఇమాజియట్ టెక్నో సొల్యూషన్ అనేది ఒక 140 కోట్లు, ఆలిప్ అనేది ఒక 26 కోట్లు. ఇవన్నీ కూడా పెట్టుబడి సంస్థలు. ఇక ఇంధన రంగానికి ఆహార శుద్ధి అలాగే పర్యాటకం. సో ఆహార శుద్ధికి వచ్చేటప్పటికి రిలయన్స్ కన్స్యూమర్స్తో పాటు గోద్రేజ్, ఎస్విఎఫ్, ఫ్రెష్ బౌల్ అనేవి అయితే పెట్టుబడులు పెట్టబోతున్నాయి. పర్యాటక రంగంలో మైరాబే, దసపల్ల, అమరావతి హోటల్స్, సదరన్ గ్లోబ్ హోటల్స్ రిసార్ట్స్, ఎస్విఎస్ కన్స్ట్రక్షన్, శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ అనే ఇవి అయితే పర్యాటక రంగంలో అయితే పెట్టుబడులు పెట్టబోతున్నాయి. దీనికి సంబంధించి ఎక్కడ పెట్టబోతున్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో ఇది కూడా పెట్టుబడులకు సంబంధించిన వార్త. రాష్ట్రానికి 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు, 67,000 మందికి ఉపాధి. దేశంలోనే మొదటిసారి భారీ విదేశీ పెట్టుబడి రైడన్ 11వ SIPB సమావేశంలో ఆమోదం అని చెప్పి, అంటే దేశంలోనే ఈ రైడన్ అనే సంస్థ మన దేశంలో మొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టబోతుంది. అది ఆంధ్రప్రదేశ్లోనే పెట్టబోవడం అనేది ఖచ్చితంగా సుపరిణామం. రాష్ట్రంలో కొత్తగా 1.14 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తద్వారా సుమారు 67,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఐటీ, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు సంబంధించి అందిన పెట్టుబడులను ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో అయితే ఆమోదం తెలపడం జరిగింది. సో కొత్త పెట్టుబడుల ప్రతిపాదనతో పాటు ఎప్పటికే కుదుర్చుకున్న వివిధ సంస్థల నుంచి అందిన సవరణలపై కూడా నిన్న చర్చించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సాధించిన ఐటీ శాఖ మంత్రి లోకేష్ను సీఎంతో పాటు మంత్రులు కూడా అభినందించడం జరిగింది. సాధారణంగా లోకేష్ గారు ఎక్కడైనా విదేశీ పర్యటనకి వెళ్తే వైసీపీ దాన్ని రాద్ధాంతం చేస్తుంది. లోకేష్ ఎందుకు వెళ్తున్నాడు, గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా, లోకేష్ విదేశాలకు వెళ్ళట్లేదా, జగన్మోహన్ రెడ్డి కూతురును చూసుకురావడానికి వెళ్ళిన విదేశీ టూరును రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి నారా లోకేష్ గారు వెళ్ళిన టూరు రెండు ఒకటే అవుద్దా? మనం విమర్శ చేసామంటే అర్థం ఉండాలి. నారా లోకేష్ కూడా ఎవరినో కలవడానికో లేకపోతే ఇంకో పని మీద వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకపోతే విమర్శించవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్పాడు, కోర్టుకి ఏం చెప్పేవాడు, నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పి పాస్పోర్ట్ కావాలి కదా, మరి కోర్టుకి అనుమతి కావాలి కదా, నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి చెప్పి ఆయనే చెప్పేవాడు కదా, నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని. మరి దానికి నారా లోకేష్ గారికి సంబంధం ఉందా? ఈ రోజు నారా లోకేష్ గారు కన్నా విదేశీ పర్యటనలు చేసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఫ్రెండ్స్ని, చుట్టాలని, పట్టాలని కలవడానికి వెళ్ళినా లేదా ఆయన ఇంట్లో కూర్చున్నా రాష్ట్రానికి పెట్టుబడులు రావు. ఈరోజు గూగుల్కి అనుబంధ సంస్థ అయినటువంటి రైడన్ అనే ఒక సంస్థ దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా అంత భారీ పెట్టుబడి పెట్టల. 87,000 కోట్లు అనేది చిన్న విషయం కాదు. ఆ ఫిగర్ ఇంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక రాష్ట్రంలో 87,000 కోట్ల పెట్టుబడిని, అది కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని డైరెక్ట్గా ఒక స్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. పెట్టుబడుల గురించి, పరిశ్రమల గురించి తెలిసిన వారికి తెలుస్తుంది దాని విలువ. జగన్మోహన్ రెడ్డికి తెలియదు. సో దీనికి సంబంధించి నారా లోకేష్ కృష్ణ అయితే నిన్న అభినందించడం జరిగింది. అతిపెద్ద విదేశీ పెట్టుబడి, దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ప్రతిపాదనకు SIPBలో ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ రైడన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ 87,520 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం అంగీకరించింది. డేటా సెంటర్ ఏర్పాటు అనేది కొత్త చరిత్రను లిఖిస్తుందని కూడా అభిప్రాయపడ్డారు. విశాఖ రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు అనుసంధానంగా గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడన్ ఇన్ఫోసిస్ 3 క్యాంపస్లు ఏర్పాటు చేయనుంది. ఈ స్థాయి విదేశీ పెట్టుబడి గతంలో ఎన్నడూ రాలేదని ప్రభుత్వం ప్రకటించింది. సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం 11 SIPB సమావేశాలలో 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకైతే ఆమోదం తెలిపాం. వాటి ద్వారా దాదాపుగా 6.20 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈ 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు చేసుకుంది. అవి గన పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే దాదాపుగా 6 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. పరోక్షంగా అంతకు 2 రెట్లు పరోక్ష ఉపాధి కూడా లభిస్తుంది. సో ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తిప్పి కొడితే ఎక్కడా కూడా గట్టిగా 10,000, 20,000 కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీలు కూడా లేవు. ఉన్నాయంటే మీరు చెప్పండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడి చెప్పండి, పోనీ ఎక్కడైనా ఉందేమో. వెళ్ళిపోయి చెప్పమంటే లచ్చ చెప్పొచ్చు.
అమర్ రాజా బ్యాటరీస్ అని చెప్పొచ్చు, జాకీ అని చెప్పొచ్చు, లూలు పరిశ్రమ అని చెప్పొచ్చు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అని చెప్పొచ్చు. చివరికి ఏదైతే కియా ఇండస్ట్రీ ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఉందో అది కూడా ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయింది. మన గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక చివరికి జాతీయ స్థాయిలో న్యూస్ అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని బతిమలాడి నిలబెట్టాడు. ఇవన్నీ వెళ్ళిపోయాయి. మరి అలా 4 వచ్చినాయి చెప్పండి, వెళ్ళిపోయి నేను చెప్పాను కదా, వచ్చినాయి 4 చెప్పండి. ఎందుకంటే ఉండవు. కానీ ఈ రోజు చూడండి ఎంతెంత భారీ స్థాయి పెట్టుబడులు, ఏమి అనామక కంపెనీలు కాదు, 100-200 కోట్ల పెట్టుబడులు, అంతకంటే కాదు. ప్రత్యక్షంగా విదేశీ పెట్టుబడి అనేది రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం. దీనివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది దాని ఇండస్ట్రియల్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు. సో ఏది ఏమైనా నాడు చంద్రబాబు గారు ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారో ఆ దశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.